వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతీయ జనతా పార్టీ భయపడుతోందా? ఎస్, ఖచ్చితంగా భయపడుతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు జరిగినటువంటి ఒక సంఘటనతో, ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. కర్ణాటకలో ఓడిపోయింది కదా, ఇంకా భయపడేది ఏముంది అనొచ్చు. ఎస్, ఆ ఓడిపోయినటువంటి భయమే ఈ రోజు జరిగిన సంఘటనకు కారణం. ప్రధాని నరేంద్ర మోడీ గారి మాటలు ఒకసారి గుర్తు చేసుకుందాం. 2014 ఎన్నికల సమయంలో ప్రధాని అభ్యర్థిగా ఆయన చేసినటువంటిది, భారతదేశాన్ని అవినీతి రహిత దేశంగా నిలబెడతాను, భారతదేశం నుంచి బయటికి వెళ్ళిపోయిన నల్లధనం అంతా కూడా తీసుకువచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షల రూపాయలు నేను డిపాజిట్ చేస్తాను, స్విస్ బ్యాంకుల్లోనూ ఇతరత్ర ఉన్నటువంటి చోట్ల పనామా పేపర్లను ఇంకోటని అక్కడ ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా భారతదేశపు సొమ్ముని తీసుకెళ్లి దాచిపెట్టారో ఆ మొత్తాన్ని తీసుకొచ్చి దేశాన్ని రక్షిస్తాను, దేశాన్ని పటిష్టం చేస్తాను, అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మిస్తాను. ఉప్పొంగిపోయాను నేనే కాదు, చాలా మంది. సరైన నాయకుడు వచ్చాడరా. 2004 నుంచి 2014 వరకు తీసుకుంటే కోల్ స్కామ్ అని, కామన్వెల్త్ స్కామ్ అని, ఇంకోటని 2G అని, అదని ఇదని, గ్యాస్ అని, ఇంకోటని, ఇన్ని స్కాములు జరిగిపోయాయి కాంగ్రెస్ హయాంలో, యూపీఏ హయాంలో. ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసేస్తాడు మోడీ గారు వచ్చి. ఖచ్చితంగా భారతదేశంలో అవినీతి అనేది ఉండదు, జై మోడీ, జై బీజేపీ. ఇది ప్రతి ఒక్కళ్ళు వేసుకున్నటువంటి స్లోగన్. కట్ చేస్తే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటండి? వెళ్ళిపోయినటువంటి ప్రబుద్ధులంతా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. ఎన్ని లక్షల కోట్లు కార్పొరేట్ పన్నులు మాఫీ చేయబడ్డాయి, రుణాలు మాఫీ చేయబడ్డాయి. ఏకస్వామ్య వ్యవస్థ అనేది మళ్ళీ ఎందుకు పురుడు పోసుకుంటోంది భారతదేశంలో, ఏ రంగాన్ని తీసుకున్నా. అలాగే అవినీతి, ఎలక్టరల్ బాండ్స్, క్విడ్ ప్రో కో, అవినీతి. ఇక్కడ కర్ణాటకకు సంబంధించి తీసుకుంటే ఒక మైనింగ్ మాఫియా మహారాజు ఉన్నాడండి, గాలి జనార్దన్ రెడ్డి. అందరికీ తెలిసిందే ఎన్ని మైనింగ్ అక్రమాలు చేశాడు, ఎన్ని రోజు జైల్లో ఉన్నాడు. ఏకంగా జడ్జి గారిని బెయిల్ కోసం అని చెప్పి జడ్జి గారిని కొనడానికి 200 కోట్ల రూపాయలు వెచ్చించగలిగాడు. ఇవన్నీ చూసాం. అలాంటి గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలో మంత్రిగా కూడా పనిచేశాడు. ఆయన బావమరిది శ్రీరాములు, ఇంకా చాలా మంది ఉన్నారు ఆయనకు సంబంధించి. కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష అనే పార్టీ కూడా మొన్న మధ్యన పెట్టాడు. ఎప్పుడు? కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకి ముందు పెట్టి పోటీ చేస్తే అక్కడ వాళ్ళు గెలవలేదు, భారతీయ జనతా పార్టీ గెలవలేదు, కాంగ్రెస్ పార్టీ హ్యాపీగా గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనేదే వాళ్ళకి భయం. రేపు ఎంపీ సెగ్మెంట్లో ఎంపీ సీట్లు రాకపోతే పరిస్థితి ఏంటి, కర్ణాటకలో ఎంపీలు రాకపోతే పరిస్థితి ఏంటి అనేదే భయం. అందుకే ఆయన పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసుకొని మళ్ళీ ఆ అవినీతి చక్రవర్తిని భారతీయ జనతా పార్టీలో చేర్చుకున్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఏమనాలి? అదే మోడీ గారిని కాదు, నడ్డా గారిని ఏమనాలి. అధ్యక్షుడు ఆయనే కాబట్టి నడ్డా గారిని ఏమనాలి? అసలు పార్టీని ఏమనాలి? అవినీతి రహిత భారతాన్ని నిర్మిస్తానన్నటువంటి వాళ్ళు ఈరోజు అదే అవినీతి కోపంలో ఉన్నటువంటి వాళ్ళని సొంత కొడుకుల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. సొంత కొడుకుల కంటే. స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. మరి ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డిని తీసుకెళ్లి పెట్టుకోవడం అంటే ఏంటి? ఆ సౌత్ కర్ణాటక ఏదైతే ఉందో, అంటే ఆంధ్ర తెలంగాణ బోర్డర్కి సంబంధించినటువంటి కర్ణాటక జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఎలాగో మనం ఓడిపోతామో, అది కుదరదు, మనకి ఎంపీ సీట్లు కావాల్సిందే అనేటువంటి ఒక ఇది తప్ప ఇంకోటేం లేదే. ఇది కీలక పరిణామం కాదు, గడిద గుడ్డు పరిణామం అనాలి. నా వరకు అయితే నేను అలాగే అనుకుంటా. భారతీయ జనతా పార్టీ పూర్తిగా, నాకు అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు, మనోహర్ జోషి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు, ప్రమోద్ మహాజన్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, ఉమాభారతి గారు లాంటి వాళ్ళు కావచ్చు, ఎంతో మంది ఉద్దండులు వీళ్ళందరూ. ముఖ్యంగా అద్వానీ గారు, వాజ్పేయి గారు ఈ రోజుకి కూడా నేను నిజంగా తల ఉంచి దండం పెట్టుకుంటాను వాళ్ళకి. ఎంత గొప్ప రాజనీతిజ్ఞత, ఏం చేశారా వాళ్ళు అని చెప్పి ఇప్పుడు నాకు కనిపించట్లా. ఇదిగో ఈ అవినీతి కోపాన్ని మొత్తం వేసుకొని అవినీతి రహిత కాదు, పూర్తిగా అవినీతి భారతమే, నియంతృత్వ భారతమే అని చెప్పి నిర్మించుకుంటూ వెళ్తున్నారా అన్నటువంటి అభిప్రాయం నా వరకు కలుగుతుంది. వేరే మంచి చేశారు అన్నదానికి మంచినే చెప్తాం, కానీ జరుగుతున్నటువంటి చెడు ఏమనుకోవాలి? రచ్చ గెలిస్తే సరిపోయిందా? సోషల్ మీడియా క్యాంపెయిన్లతోటి తీసుకునేటువంటి నిర్ణయాలతోటి వీటితోటి అత్యంత శక్తివంతమైన ప్రభావితమైన వ్యక్తి ఎవరు అంటే నరేంద్ర మోడీ నంబర్ వన్ అని చెప్పేస్తారు. ఏ విధంగా, దేని పరంగా నాకైతే తెలియట్లా.
కానీ దేశంలో ఎక్కడికక్కడ విభజించి పాలించు. 9 గవర్నమెంట్లు కూలిపోయాయి, కూల్చివేయబడ్డాయి. మేం కదా గెలవాల్సింది అక్కడ, మేం గెలవకుండా మిగతా వాళ్ళు ఎలా గెలుస్తారు అసలు? ఎలాగైనా సరే లిఫ్ట్ ఇచ్చేయాల్సిందే. ఉన్న వాళ్ళలో చిచ్చు పెట్టి ప్రలోభాలకు గురి చేసి తీసుకొచ్చి హ్యాపీగా చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం వెళ్తుంది, అవినీతే రాజ్యం వెళ్తుంది. మరి ఇంకా ప్రధాని అభ్యర్థిగా ఆ రోజు మోడీ గారు చెప్పినటువంటి దానికి ఏముంది సంబంధం? సో గాలి జనార్దన్ రెడ్డి అనేటువంటి ఒక మైనింగ్ మాఫియా కింగ్ని మళ్ళీ భారతీయ జనతా పార్టీలో చేర్చుకున్నారు. సో భారతీయ జనతా పార్టీకి మరి సిద్ధాంతాలు ఏమయ్యాయి అనేది మీరే కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.